గజ్జి తామర అన్నవి ఒక్కసారి వస్తే మనం ఎంచక్కా తగ్గించుకోవచ్చండి. డెఫినెట్గా ఈ మాత్రం అంటు జబ్బులే, ఇంట్లో ఎవరికన్నా ఉంటే సరే అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా మందులు వాడితే మాత్రం లైఫ్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం వాటిని తగ్గించుకోవచ్చు. ఎవరికన్నా ఫ్యామిలీలో మనం గజ్జి ఉంది అని తెలిసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీకి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అలాగే మనం హాస్టల్లో ఉన్న పిల్లలలో ఒకరికి గజ్జి ఉంది అని చెప్పి, అంటే స్కేబీస్ ఉంది అని చెప్పి డయాగ్నోజ్ చేసినప్పుడు వాళ్ళ రూమ్లో ఉన్న అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తామండి. గజ్జిలో మనం ట్రీట్మెంట్ అంటే లోషన్స్ వాడతాము, ట్యాబ్లెట్స్ వాడతాము అండ్ దురద తగ్గించడానికి కూడా మందులు ఇస్తాము. కమింగ్ టు దిస్ టీనియా విచ్ అంటే మనం తామర అంటాం కదా వాడుక భాషలో, తామరకి కూడా మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ వాడుకుంటే మళ్ళీ రాకుండా ఆపవచ్చు. మామూలుగా మనం చేసే తప్పు ఏంటంటే తామర మచ్చలు ఉన్నప్పుడు పైన ఉన్న కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతూనే, అంటే రెడ్నెస్ తగ్గిపోతూనే తామర తగ్గిపోయిందని చెప్పి మందులు ఆపేస్తామండి. అలాగా ఆపకుండా తామర నుంచి వచ్చిన బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ పిగ్మెంటేషన్ కూడా కంప్లీట్గా పోయే వరకు మందులు వాడితే మనం దాన్ని ఫర్దర్గా పెరగకుండా సీజనల్ వేరియేషన్తో కూడా రాకుండా తగ్గించవచ్చు.